మేమిద్దరం చాలా ఎక్స్ట్రీమ్స్ అనమాట. గొడవ అయితే ఎక్స్ట్రీమ్, ఏదైనా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. కానీ 2024 లైక్ ఒక్కసారి పేరెంట్స్కి చెప్పి ఓకే పెళ్ళి అవుతుంది అన్నప్పుడు ఎంత టోన్ డౌన్ అయినామంటే ఇంకా మా ఫ్రెండ్సే షాక్ అవుతుంది, అసలు మీరు వాళ్ళేనా. ఇట్ వాజ్ అమ్మాయి మొదటి సంతానం మీ అమ్మాయి. ఇప్పుడు ఎంత అనుబంధం మాకు ఉండేదంటే చూస్తుంటే మేము చూసేది ఈ సెలవులకు లయ వస్తుంది, మేము అమ్మలో అని పిలిచేది ముద్దుగా సార్ మా ఇంట్లో వస్తుంది. 1 నెల రోజులు మా ఇంట్లో ఉండేది. వెళ్ళిపోతుంటే అమ్మాయికి ఎంత బాధ అనిపించదో మాకు అంతకంటే ఎక్కువ బాధ అనిపించింది. మా అమ్మాయి మోహన్ రోజులు పెట్టిపోతుంది. అట్లా అమ్మాయి చదువు కోసం చేసి వెళ్ళి సాధించింది. అది మాకు ఆనందకరం. She call you Baji, doing the most, she do it for me. All that movement got me shook, I'm tripping over that body. Shawty dripping, she got sauce, I think she knows she a baddie. లాయా ఒక పాప వాకిలని ఇట్లా కాలు పిలవుతురా. నువ్వు మిరియాలు కూడా ఓపెన్ అవ్వ ఇటు ఎందుకు వచ్చినావే? Shawty too bad, shawty too sexy about it. She know that she got it, she know that I want it. She bad, popping that thing 'cause she got it. She push up and drop it, she turn every man to a fan. She got that, I give her that. Sexy about it, she know that she got it, she know that I want it, she bad, popping that thing 'cause she got it, she push up and drop it, she turn every man to a fan, she got that, I give her that, yeah, she got that, I give her that, I give her the, I give her the, I gave him the steps, I gave him the manual, gave him direction down to the angles, I know my crossover left him in shambles, I broke through, you broke your ankles, మీ అమ్మాయి పెళ్ళి అవుతుందంటే నేను మా అమ్మాయి పెళ్ళి అవుతుందంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు మన ఇంట్లో ఉంటుంది మన అమ్మాయి, తర్వాత పెళ్లి చేస్తే అత్తగారింటికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి సో మేము కూడా అలాగే వచ్చాము. ఆడపిల్లని పంపించేటప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. దీనిపై మీ స్పందన ఏంటంటే మీరు 3 అమ్మాయిలు పంపించారు కదా. చాలా సాఫ్ట్గా ఉన్నాడు అనిపించింది. నీ చేతిలో పెడితే నువ్వే జాగ్రత్త చూసుకోవాలి. అఖిల్కి కదా డాడీ చెప్పాలి, నాకు చెప్తావేంటి అఖిల్ సాఫ్ట్ ఉన్నట్టు చూసుకోవాలి అని. నువ్వు సాఫ్ట్గా ఉన్న అఖిల్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంది. రేపు అఖిల్ కూడా చెప్తుంది. సరే డాడీ. అనుకుంటున్నాం అంటే మా అమ్మాయి ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ అఖిల్ లాంటి అబ్బాయి దొరకడు. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో తనకి ఎలాంటి పార్ట్నర్ వస్తాడని ఒక టెన్షన్ మాకు ఉండేది, కానీ అఖిల్ని చూసాక మాత్రం నాకు ఆ టెన్షన్ పోయింది. బంగారం లాగా చూసుకుంటాడు. మా అమ్మాయి కూడా బంగారమే. సో బంగారానికి బంగారం దొరికింది అనుకుంటున్నాం. వజనున్న డైలాగ్ ఇది. మేము అనుకున్నట్టుగానే అఖిల్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ, సింపుల్ ఫ్యామిలీ. అఖిల్ కూడా చాలా సింపుల్ చూసాం, చాలా సింపుల్ ఫ్యామిలీ. సో మా పిల్లల్ని అంతే మంచిగా చూసుకుంటారని మేము అనుకుంటాం. Laika was like, you know, the eldest of us. So she saw every one of us grow up. So yeah, she's like another mother at this point. అంత ప్రేమగా చూసుకుంటుంది. ఒక పాట అరిచింది అని అంటాం కానీ మేము నేను రాసేస్తా 100%. అఖిల్ అడగక ముందే అఖిల్ కావాల్సిందే కంటే ఇంక ఎక్స్ట్రా చేసి పెడుతుంది కూడా ముందే. అది First of all, Baba looks handsome. కాదు కాదు అమ్ములు. ఓకే,
లయాని మేము అందరం ముద్దుగా పిలుచుకునే పేరు అమ్ములు. లయ ఈస్ గెటింగ్ మ్యారీడ్. వీఆర్ ఆల్ వెరీ 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 ఎక్సైటెడ్. రావాలని చాలా అనుకున్నాను. వచ్చి అన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలి, అన్ని ఈవెంట్స్ దగ్గరుండి సెలబ్రేట్ చేయాలి, అందరం కలిసి మంచి మంచి ఫొటోస్ దిగాలి, మంచి మెమరీస్ క్రియేట్ చేద్దాం అనుకున్నా కానీ I missed that opportunity, and we wish you all the good memories and then happy days ahead. అఖిల్ చాలా కామ్ అండ్ కంపోస్ట్, కానీ లయ మాత్రం చాలా బంగారం లాంటి అమ్మాయి. పెళ్లి అప్పుడు చాలా హ్యాపీగా ఉండే ఫర్ ష్యూర్. ఎందుకంటే మా చెల్లి ఎలా నాకు అనిపిస్తుందో లయ కూడా సేమ్ అలానే, అంటే పద్ధతులు పెట్టుబడులు అన్ని లైక్ సేమ్ ఉంటుంది అన్నమాట. లయ నాకు ఒక 10 years నుంచి తెలుసు. సో తను ఏంటి, ఎలా ఉంటుంది, మా తమ్ముడికి కరెక్టా కాదా అని అందరికన్నా ముందే నేను తెలుసుకోవడం స్టార్ట్ చేసిన. సో చాలా అఖిల్ చాలా సెన్సిటివ్ అండ్ లయ ఇంకా చాలా ఇంటరాక్టివ్ పర్సన్. సో అఖిల్లో ఉన్న మిస్సింగ్ బిట్స్ అండ్ పీసెస్ లయ ఫుల్ఫిల్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. జుడు జుడు అది అనిపించదు మమ్మీ, జస్ట్ పోజ్ అంతే. ఆయన మస్తు డామినేటింగ్గా రెడీ అవుతాడు ముందు ముందే. అఖిలే డామినేట్ చేస్తాడు అనిపిస్తుంది. లెట్స్ సీ. ఇంతసేపు ఇంత బాగా అవ్వలేదేమో కదా నువ్వు. బాగున్నావురా, క్యూట్గా. ఎన్నో జన్మల పుణ్యం నీలా నాకే తారసపడినే, నిన్నే కలిసిన క్షణమే మరిచిపోలేని జ్ఞాపకమే, కలలో చూసిన చిత్రం నిజమై నాకే కనిపిస్తుంటే, ఎన్నో రంగుల వర్ణం విరిసే మదిలో ఈ పూటనే. నిజంగానే బాగా తీసావే. Let's go. శాశ్వతమని సంతకమే చేసామోనే, ఇంత రెస్పాన్సిబుల్గా ఉండి రిలేషన్ని ఇట్లా మెయింటైన్ చేస్తూ రావడం, లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. చిగురించిన ఈ ప్రేమే మన కథని తెరదాటి నడిపించనులే. ఈ లయలో ఏంటి స్పెషాలిటీ అని మా పాపని అల్లుని కూడా అడిగాను. చాలా ఫ్యామిలీ బ్యాండింగ్ ఉంటుంది వాళ్ళకి, లయ ఫ్యామిలీకి. అలాగనే లయ రెస్పాన్సిబిలిటీస్ చాలా తీసుకుంటుంది, అందరితో చాలా చక్కగా కలిసిపోతుంది అని చెప్పారు. Laya and Akhil, congratulations to both of you. It's so good to see you together. Although we missed to come there personally, we planned a lot. We wanted to be there, enjoy every single moment. Hi Laya and Akhil. First, congratulations. Wish you happy married life. రావాలని ట్రై చేసాము, but for all not good reasons we couldn't make it. But we definitely missed the fun that we could have enjoyed. But nevertheless, we wish you very happy married life. And I hope to see you soon here. శాశ్వతమైన సంతకమే చేసామోనే.
లైక్ మా ఇంట్లో కళ లాంటిది. ఇలా పెళ్లి చేసుకొని వెళ్ళడం అనేది ఇట్స్ ఎ బిగ్ చేంజ్ ఫర్ ఆల్ ఆఫ్ us ఇన్ అవర్ ఫ్యామిలీ. సో యా కొంచెం బాధ అయింది. ఎట్ ద సేమ్ పాయింట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ షీఈస్ గోనా స్టార్ట్ ఎ న్యూ లైఫ్ విత్ అఖిల్ బావ. సో బావతోని ఆ పేరు బాగుంటది కాబట్టి నాకు అంత బాధ లేదు. బట్ యా ఎట్ సమ్ పాయింట్ కొంచెం బాధ. హాయ్ గైస్, వెల్కమ్ టు అలా ప్రేమలో. కొంచెం ఇట్లా లీన్ అవ్వమని చెప్పిండు. ఇట్లా నేను అయినా అమ్మా, నేను మీద లీన్. అది బాగా వచ్చిందా రాలేదా చెప్పండి, ఇదంతా డిస్కషన్ అంతే, ఎండ్. అఖిల్, మై హస్బెండ్, ద బర్త్డే బాయ్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఐ లవ్ యూ. I'll never let you go again like I did. Oh, I used to say I would never fall in love again until I found her. I said I would never fall unless it's you I fall into. I was lost within the darkness, but then I found her. I found you. లయ నా లైఫ్లో కానీ నా ఇంట్లో కానీ అన్నీ అట్లా అరేంజ్ చేస్తూ ఉంటుంది, పీసెస్ అండ్ బిట్స్ పర్ఫెక్ట్. నార్మల్గా అయితే నాది ఏదైనా అయిపోతుంది చేస్తే, బట్ అది నాకు చేయాలంటే ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి సెట్ చేయాలో అన్నీ గైడ్ చేస్తుంటుంది. ఈ రిలేషన్షిప్లో కూడా ఎప్పుడు ఎలా ఉండాలి, బీటెక్లో ఎలా ఉండాలని లయనే నాకు బీటెక్లో చెప్పేది. మాస్టర్స్లో ఎలా ఉండాలో కూడా నాకు లయనే చెప్పేది. అంటే నేను అది చెప్పి నేర్చుకుంటూ వచ్చాయి కదా. సో అందుకు నాకు లయ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఇవాళ లయ లేకపోతే ఏదోటి అవుతా, కానీ ఇంత ఈజీగా అవ్వదన్నమాట. నన్ను కొంచెం తట్టుకోవాలంటే కొంచెం డేరింగ్ ఉండాలి. అఖిల్ గురించి క్యూటెస్ట్ థింగ్ ఏంటంటే వెరీ సైలెంట్. ఇంకా అఖిల్ ఏమనుకుంటున్నాడు అనేది మనమే అర్థం చేసేసుకొని డెలివర్ చేయాలన్నమాట ఏదైనా. వెరీ గుడ్ గాయ్. చాలామంది ట్రై చేశారు వేద్దామని బుట్టలో, కానీ మనమే వాళ్ళేసి పట్టాం. చాలా బాగా చూసుకుంటాడు, చాలా బాగా టేక్ కేర్ చేస్తాడు. లిటరలీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు లైక్ వాళ్ళ అక్కనే ఒకసారి అన్నారనమాట, అసలు మా తమ్ముడు ఇలా ఉంటాడా అనేది నీతో ఉంటేనే తెలుస్తుంది అన్నట్టు చెప్పారు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఓకేనా, బాగా వచ్చిందా? ఇంకా టేక్ 1 టేక్ 2 లేదు. శుభం కార్డ్ వేయండి, వెళ్ళిపోదాం.